హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మనం పొటాటో పల్యం లేదా ఉల్లగడ్డ పల్యం అనేది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పొటాటోస్ని ఉడికించి పొట్టు తీసి ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి తీసుకొని అందులోకి 4-5 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అనేది వేసి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. ఇది మొత్తం మనకి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు వేసి ఇంకోసారి మిక్స్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనకు గోల్డెన్ బ్రౌన్ రావాలండి. అప్పుడే మనకి పొటాటో పల్యంలో ఆనియన్స్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇంకా పల్యానికి సరిపడా మనం పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకోసారి. ఇలా మనకి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పొటాటోస్ని స్మాష్ చేసి తీసి పెట్టుకున్నాం కదండి, ఆ స్మాషెడ్ పొటాటోస్ని మనం కొద్దిగా అనేది ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలండి ఈ పొటాటో పల్యం అనేది. స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇదే మనకి పొటాటోస్ వేసిన తర్వాత ఎక్కువ టైం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై అయితే చాలు, సరిపోతుంది. ఎందుకంటే పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి. సో ఫైనల్లీ మన పొటాటో పల్యం అనేది రెడీ అయిపోయిందండి. ఇది మనకి మసాలా దోశకి, చపాతీకి సూపర్గా ఉంటుంది.